సాధారణంగా విశాఖ వచ్చే మంత్రులు నోవాటెల్ వంటి నక్షత్ర హోటళ్లలోనే బస చేయడం ఇటీవల అలవాటుగా మారింది. అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం తన విశాఖ పర్యటనలో శుక్రవారం రాత్రి విశాఖ కలెక్టరేట్లోనే బస చేయాలని నిర్ణయించుకోవడం చర్చనీయాంశమైంది. అప్పుడెప్పుడో హుద్హుద్ విపత్తు సందర్భంలో చంద్రబాబు తన సీఎం హోదాను మరచిపోయి కలెక్టరేట్లోనే రోజుల తరబడి ఉండిపోయారు. మళ్లీ ఇప్పుడు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొనడానికి వచ్చే ప్రధాని మోదీకి స్వాగతం పలకడం కోసం చంద్రబాబు ఒకరోజు ముందుగానే విశాఖ చేరుకున్నారు. శుక్రవారం సాయంత్రం 4:40 గన్నవరం నుండి బయలుదేరి విశాఖ చేరుతారు. 6:40 చంద్రబాబు ప్రధాని మోదీకి స్వాగతం పలుకుతారు. తర్వాత ఈ రాత్రి కలెక్టరేట్లోనే బస చేయాలని చంద్రబాబు నిర్ణయించుకున్నారు. తెల్లవారి అంటే 21వ తేదీ శనివారం ఉదయం 6:15 ఆర్కే బీచ్ చేరుకుంటారు. 6:30 నుండి 7:50 వరకు అంతర్జాతీయ యోగా దినోత్సవంలో పాల్గొంటారు.